మాంగళ్యం చూస్తున్నారు, వాళ్ళకి ఏర్పడతలేదు. ఏమనుకున్నాడంటే కేదరాజు నా బిడ్డను ఏర్పాటు చేసి లగ్గం చేసిన వారు లగ్గం చేసుకున్న వారు ఎవరైనా అయితే చేతి గాలున్నాయి, కాలుకు మట్టలున్నాయి. ఆ మట్టలు ఏర్పాటు చేసిన వానికి నా బిడ్డనిచ్చి లగ్గం చేస్తాడు. పద్ధతి కట్టిండు. ఆ ముజేశ్వరుడు దగ్గర ఉన్నాడు అర్చంద్ర మహారాజు. అర్చంద్ర మహారాజు వచ్చిండు. అర్చంద్ర మహారాజు వచ్చిండు. ఎప్పుడైనా పిల్లలు చూసిండు. శృంగారమైన బంగారం అంటే పెద్దలారా అయ్యలు కాదు మన కాదు కుట్టామ చెల్లెలు కాపులు కాపులు కమల కళల మొదలు ఏమన్నా సాగు కళలు మొత్తం కూర్చొని ఉన్నారు. అయ్యలారా ఈ బాల కళ్యాణం చేస్తామంటున్నారు. అయ్యలారా ఈ పిల్లకు మెడ లోపల మాంగళ్యం కట్టిండ్రు. కాళ్ళు పెట్టి కాళ్ళకు మట్టిలేదు పెట్టిర్రు. అయ్యో నా బిడ్డ మెడ లోపల ఉన్న సంబంధాలు ఏర్పాటు చేసిన వారికి దేవతలు దేశ పండితులు రాజాక రాజులు రాజా పండితులు ఎంతో మంది వచ్చిపోతున్నారు. కానీ నా బిడ్డ మెడలోని సభలు ఎవరు ఏర్పాటు చేస్తలేరు. నా బిడ్డ పూల నక్షత్రం 3వ పాదాన పుట్టింది. పుట్టినాడు ఒకవేళ పుట్టి లోపల మెడ లోపల మంగళసూత్రం కట్టినము. ఏర్పాటు చేసిన వారికి నా బిడ్డ నుంచి లగ్గం వేస్తానని అనుకున్నా. బ్రాహ్మణ వాళ్ళు చెప్పింది ఏమిటంటే ఈ యొక్క సొమ్ములు ఏర్పాటు చేసిన వాళ్ళకే లగ్గం వేయాలి. ఇళ్ళకు వెళ్ళా నువ్వు ఏడవచ్చి నా బిడ్డ వెళ్ళి సొమ్ములు ఏర్పాటు చేసినవు. ఒకవేళ నీకేసి లగ్గం వేస్తామంటున్నదే. అయ్యలు ఆ చారవంతులు గుణగాలు మనగాలు గుత్తామ జంటలు కాబులు కరణాలు కలమేదూరులు సంపన్న సావుకారుడు. కళ్యాణం చేస్తారు. ఆ పర్వాలేదు అనుకోని ఒకవేళ కేదరాజు తల్లి చిట్టికోపమ్మ ఒకవేళ దేవతల దేశ పండితుల రాజాక రాజులు పిలిపించి పైన గొడుగు లేపించి ముత్యాల పందులు లేపించి లగ్గవేయవట్టిరమ్మ రామ రామ లగ్గవేయవట్టిరమ్మ రామ రామ హరిచంద్ర మహారాజుకు అమ్మవారు చంద్రపతి లగ్గం చేస్తూ ఉన్నారమ్మా. లగ్గం ఒకట అయినాదే ఆ లగ్గం ఒకటైంది. నాగెళ్ళి 16 పండుగ పూర్తయిపోయింది. ఏమనుకున్నారు దేవతలల్లా రాజాక రాజులల్లా రాజా పండితులల్లా ఆ ఊరు లోపల రాజువేల రాజు లేకపాయే. నల కిరీటాలు బుద్ధ కిరీటాలు 5 ఏళ్ల ఉంగురాలు అమ్మరాస కొలుసులు తెచ్చిండ్రు. బంగారు శివాసనం మీద బంగారు కుర్చీ మీద ఎప్పుడు కూర్చుండబెట్టి బంగారు ఎప్పుడైనా తల కిరీటాలు తీసుకొచ్చి చంద్ర మహారాజుకు పట్టాభిషేకం కట్టి రామ రామ ఓ రఘురామ రామ 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 ఓ రఘురామ రామ రామ రాజవేరు అత్యంతుడా రామ రామ శ్రీరాముడు ఏలినట్టుగా రామ రామ దశరథుడు ఏలినట్టుగా రామ రామ శ్రీగొండ ఏలినట్టుగా రామ రామ రాజవేరు అంటారమ్మో రామ రామ దేశవేరు అంటారేమో ఓ రామ పట్టాభిషేకం కట్టిందో రాజమేళ వచ్చేరా
గల్లాలు వీళ్ళు రాకదేశాల కారమును రాజాలు రా మునగాలకు ముద్దావ చెండీలకు ఆకులకు కరణాలకు కలయములకు ఈ ప్రకారంగా జరుగుతుండగా చంద్రవతి దేవుని హరిచంద్ర మహారాజుకి లగ్నం చేసి అయ్యో అల్లుడా హరిచంద్ర మహారాజా నా బిడ్డ కాదు నీ బిడ్డను పో అయ్యో బిడ్డ చంద్రవతి దేవి మేము ఏడే రాజ్యం పోతాం ఏడే దేశం పోతాయి కొడకలనే ఉంటాం ఏడు తెల్లారదే కానీ ఒక మాట కోపం వచ్చినప్పుడు కొట్టకు తిట్టకు ఏ కోపం వచ్చినా కంటికి దెబ్బలు కాపాడుకుంటే దెబ్బ కొట్టడం కాదు కళ్ళతోటి బెదిరించుకొని కట్టు చూపుతోటి నేను అది రాయించుకొని భార్యను తెంపి పెద్ద చేసుకొని భార్యనే చాదుకుంటాను హరిశ్చంద్ర మహారాజు రాజ్యం దేశం వెళ్తుండగా గుణగాళ్ళు మునగాళ్ళు గుత్తాప చెండీలు కాపులు కరణాలు కలయముద్రుడు సప్పన్న సాగుకారులు కట్టి పట్టేరమ్మో రాజరాజ ప్రతాపుడు రాజ మేలుకుంటా బాగా మంచి పెడుతున్నాడమ్మో ఆ దాడ మంచి పెట్టంగా ఆ ఊరిలో పల గుణగాలు మునగాలు గుత్తాప చెండీలు కాపులు కరణాలు కలయముద్రుడు ఎవరుకున్నారు ఆ పల్లెలో పొంటి పోయే పటువాడు ఒకవేళ మన్నే మస్కూరు గాని కాకలి మంకలి ఒకవేళ చూడబోతే పక్కిరు వాళ్ళు కలిసి భలే హరిశ్చంద్ర భలే హరిశ్చంద్ర భలే హరిశ్చంద్ర అంటున్నారు ఆ ఊరు లోపల కులాల మాలివాడు చుట్టి మావుని ఆ కులాన మాలివాడు చుట్టి మావుని బాగా చూసిండు ఊరు లోపల ఒక వెరైనా చూడబోతే ఆ చుట్టి మావుని చేతి కింద ఉండవాడు కులాన మాలివాడు అయ్యా మరి హరిశ్చంద్ర మహారాజు అంత గొప్పోడా గొప్పవాడు నేను విశ్వామిత్రుడిని చాలా గొప్పవాడు హరిశ్చంద్ర మహారాజు హరిశ్చంద్ర భలే హరిశ్చంద్ర అని చెప్పి ఓములు సంఘాలు ఓనాటి మునులు మునీశ్వరులు కవులు కూడా ఆయన పేరు పొగుడుతున్నారు వైకుంఠము కాశీ ఎంత దూరం పోయినా భలే హరిశ్చంద్ర భలే హరిశ్చంద్ర ఏ రాజ్యం పోయి ఎంత దూరం పోయి భలే హరిశ్చంద్ర భలే హరిశ్చంద్ర హరిశ్చంద్ర మహారాజు అంత గొప్పలేడు అంటున్నారు లేడు పుట్టలేడు పుట్టినా తగ్గలేదు మరి విశ్వామిత్ర విశ్వామిత్రుడా విశ్వామిత్రుడు అంటే కులాల మాలివాడు కడపల కత్తలు నోట బెల్లాడు చుట్టి బావుని ఏమన్నాడు అంత గొప్ప మంతుడా పల్నాడు రాజు కంటే తెల్లవాది కంటే గొప్ప మంతుడు కానీ ఒక మాట నువ్వేమన్నావు వెళ్ళాకే మాట ఎవరా ఆడిస్తా ఓడిస్తా అతని గొప్పవాడు అసలే కాదు కాదు ఎట్లా కాదురా ఆయన కంటే గొప్ప మస్తు మంది ఉన్నారు వశిష్ఠ మహాముని హరిశ్చంద్ర మహారాజు ఎంత గొప్పవాడు అవుతాడు ఆయన గొప్పవాడు కాదు ఆయన మించిన గొప్ప మంతుడు చాలా మంది ఉన్నారు చెప్పు నేను ఆడి తప్పిస్తా పలికి పంపిస్తా ఆడి తప్పడు ఆయన అంటే తప్పటోడు కాదు కొంత మాటతోడు కాదు ముందు పెట్టే ప్రాణం ఎందుకు దిగాడు ఎందుకు పెట్టే ప్రాణం ముందు పెట్టాడు ఆడి తప్పతోడు కాదు మీదికి కింద కటకం మీదికి లావట్టు కూడా అవద్ద మాటతోడు కాదు హరిశ్చంద్రుడు ఆడి తప్పిపిస్తా పలికి పొంగిపిస్తా నేను అల్ల మహారాజు కన్నా ఎల్లారా దేవి కన్నా అంత గొప్ప భక్తుడు ఉన్నాడా
గొప్ప మంతుడా అంతకంటే గొప్ప మంతుడురా అంతకంటే గొప్ప మంతుడా అవును అయ్యా శ్రీతోండారాజు కంటే శుక్లావతి దేవి కంటే శ్రీతోండారాజు కంటే శుక్లావతి దేవి కంటే అంతకంటే సత్యవంతుడా హరిచంద్రరాజు అంతకంటే కీర్తిపుంజుడా హరిచంద్రరాజు కీర్తిపుంజుడా శ్రీతోండ మహారాజు కంటే గొప్పనా శ్రీతోండ మహారాజు ఎంత తోడరా కన్న కొడుకును శ్రీతోండ మహారాజు కన్న కొడుకును 7 రోకళ్ళు పెట్టి సున్నమ దాడు పెట్టి ఒకవేళ తల కాదీసి దంచి మగ మాంసం వంటి ఒకవేళ దేవతలు పెట్టిన వాడుతాడు మనిషి అన్న కొడుకు ప్రాణం తీసి దేవతలకు నైవేద్యం పెట్టి మళ్ళీ లేపుకున్నాడు అంత సత్యవంతుడు మాట తప్పలేదు శివునికి ఇచ్చిన మాట కొరకు తన కొడుకునే చంపేసాడు అంతకంటే గొప్పనా అంతకంటే గొప్పవంతుడు ఇంకా గొప్పనా అయ్యా మాందాతరాజు కంటే అంతకంటే గొప్పవంతుడా చంద్రరాజు అంతకంటే కీర్తిపూజుడా మాందాత రాజంతరా మాగిల పుట్టిన మాందాత రాజు ఒక వారి గర్భములు పుట్టి పెరిగి పెద్దవయ్యి తప్పినోడు అదే కాక వారి కొడుకు అంబరీషుడు ముష్కుందుడు ఓడి బాధల వాడి రాజ వదిలిపెట్టి దేశం వదిలిపెట్టి వాడి ఆ గడ్డ కోగని ఈ గడ్డ కోగని కట్టేసి అటోక పయటములా వెళ్ళిన మధ్యలో జాగున్న ఆ మాందాత గొప్పవంతుడా మాందాత కంటే గొప్ప కాదంటవా అయ్యా అయోధ్య శ్రీరాముడు ఉన్నాడు దేవుడు మరి దశరథుడు కంసలే కంటే గొప్పనా దశరథ మహారాజు కన్న కొడుకు ఒకవేళ శ్రీరాముడు అన్నావు ఇలా భార్యను వదిలిపెట్టి ఒకవేళ తమ్మినెంబడి పెట్టుకొని 7 ఏళ్ళ ఒకవేళ వనవాసం తిరగలేదా 12 ఏళ్ళ వనవాసం తిరిగి మళ్ళీ వచ్చి రాజ్యం వెళ్ళిండా దేశం వెళ్ళిండా అయోధ్య కట్టుకున్నాడు రాజ్యం వెళ్తున్నాడు ఆయన అంత గొప్పవంతుడు అనుకుంటున్నావా ఏదయ్యా ఈయనను ఒట్టినే ఆడిస్తా ఓడిస్తా ఆడి తప్పడంటున్నావు నువ్వు హరిశ్చంద్ర మహారాజు ఎంతనయ్యా సామిత్ర అవునంటే కాదంటున్నావు కాదంటే అవునంటున్నావు ఆడిస్తా ఓడిస్తా అబద్ధం ఆడవేస్తా ఓడి ఎత్తులు ఓళ్ళ పెట్టిస్తా అంటావు మరి హరిశ్చంద్ర మహారాజు నువ్వు ఆడియకపోతే ఓడి ఎత్తులు ఓళ్ళ పెట్టియకపోతే నువ్వేం కోరుకుంటావు మరి ఆడిచ్చి ఓడించినట్టు నేనేం కోరుకోవాలి చెప్పు వశిష్ఠుడా హరిశ్చంద్ర మహారాజు నేను ఆడియకపోతే సింహాసనం మీకు ఎక్కిపోయాడు 41 పెట్టున్నాయి మెట్టులలో నేను ఒక మెట్టునైపోతా ఏమన్నావు నువ్వు ఎక్కిపోలేకి నీ కింద కాళ్ళ కింద మెట్టు అయితే నా కచ్చేరుకున్నది 101 మెట్టు 101 మెట్టు లోపల అడ్డం పండుకొని ఒక బంగారు మెట్టు అవుతావు మరి నువ్వు ఒకవేళ నేను ఆడిచ్చి ఓడిస్తే నువ్వే ఓడుకుంటావు విశ్వామిత్ర నువ్వు హరిశ్చంద్ర మహారాజు నువ్వు ఆడిచ్చి ఓడి ఎదురు ఓళ్ళ పెట్టి అబద్ధం ఆడిపిస్తే నేను కూడా నీకు ఒకవేళ 12 ఏళ్ళు నువ్వు పట్టేదేంది పర్చి కట్టే 12 ఏళ్ళ చేతి కింద నాకు చేతి కింద 12 ఏళ్ళు నేను మర్చుకుంటాను చేస్తారా చేతి కింద మసుకుడతాను బంటు వారిని ఎట్ట చేస్తున్నావు నీ చేతుకు నేను బంటు తానం చేస్తా చంద్రబాబు నాకు ఎంత పరమనయ్యా 3 గడియల్లో అతన్ని ఆడిచి ఓడిచి అబద్ధం ఆడిపిస్తా 3 గడియలు కాదు 7 గడియలు సెలవు పెడుతున్నా పోయి రాబో అన్నప్పుడు విశ్వామిత్రుడైనా విశ్వామిత్రుడు ఏమి చేసిండు లోపల కపటం
మారాదు భక్తులు చూస్తా ఆ చిన్నంగా మెల్లంగా కచ్చీరు ముందటికి వచ్చి 10 ఏళ్ల పబ్బది పట్టి పరములు బుక్కరించి 10 ఏళ్ల పబ్బది పట్టిండు రావయ్య బంటువాడా రావయ్య ఊరులాగా వచ్చినావు వద్దు కచ్చీరు మీదకి వచ్చినావు విశ్వామిత్ర నీకు ఏం కావాలనయ్యా ఏం కోరుకుంటావయ్యా కోరింది ఇచ్చేదాను వందనము అని ఒకవేళ నీ పేరు కీర్తి ప్రతిష్టలు విని నీ దగ్గరికి వచ్చిన పేరు పెద్ద ఉన్నది రాజా మనసులాగా కలయ వైకుంఠములాగా బలే హరిచంద్ర నీ పేరు నీ పేరు పెద్ద ఉన్నది అడిగిన దానం చేస్తున్నమాట మాటలప్పను అవద్దమాడనని చెప్పి అస్తముల్లా రాదు ఆడి తప్ప పలికి బొంకకు అవద్దం ఆడకుండా అస్తముల్లో అస్తం వేసి ఆకు దానమేమన్నావు అయితే అస్తముల్లో అస్తం వేసి ఆకు దానమేమన్నావు మంచి మాట స్వామి ఎండి కావాలా బంగారం కావాలా ధనం కావాలా భాగ్యం కావాలా మనవద్ద మాణికములు గోవిందపురు శివరాగములు కాచిదాకా కళ్ళహాలు ఢిల్లీ దాకా దేశము ఇంటి కావాలా బంగారం కావాలా అనుకుంటా వద్దాం ఆడుకుంటా ఇస్తా ఏం కోరుకుంటావో కోరుకో ఏమి కోరుకున్నాడమ్మో ఏమి కోరుకుంటాను ఇస్తాను మాటిచ్చావు నేను కోరుతున్నా చూడు ఒకవేళ 4 ఇటుక పిల్లలు పెట్టాలి ఇటుక పిల్లల మీద ఏనుగలు నిలబెట్టాలి ఏనుగ మీద బండి అవలాంకులు పెట్టి బాణం పుల్ల పెట్టి ఆ బాణం పైకి మీడితే ఎంత దూరం వెళ్ళిపోతుందో బాణం ఒకవేళ ఏనుగ మీద బలవంతుని నిలబెట్టి ఆ బాణం ఎత్తి కొడితే బాణము ఆకాశ మార్గాలు ఎంత ఎత్తు పోతున్నదో ఎంత ఎత్తు ధనమల్ల అయ్యాము అంత ఎత్తు హరిశ్చంద్ర ఏనుగ తీసుకొచ్చి అంబారి మీద జగదంబారి కట్టి అంబారి మీద జగదంబారి కట్టి జగదంబారి మీద అవలంకుడు కూర్చుండబెట్టి
గొప్ప బెండది ఒకవేళ కూడా పోతే బాణం కట్టి గొప్ప బెండు పెట్టి దానికి గుంటి మీద పెట్టి గుంటి మైదానికి గవ పెట్టాలి. మైదానికి గవ పెట్టి గుంటి కొడితే అని చెప్పి గవ్వ ఎంత దూరం పోతుందో గవ్వెత్తు పైకం కావాలి. గవ్వెత్తు పైకం ఓ లెక్క. గవ్వెత్తు పైకము కోరక కోరక ఓ రాజం కొడతాడు అనుకున్నా, ఓ ఎండు కొడతాడు, బంగారం కొడతాడు, విషామిస్తాడు అనుకున్నా. గవ్వెత్తు పైకం ఎంత లెక్క నాకు. ఇప్పుడు కొంట పోతావా, రేపు కొంట పోతావా, ఎల్లుండి కొంట పోతావా, నీకు కూడా ఇస్తానయ్యా ఇస్తానయ్యా, నీకు కూడా ఇస్తానయ్యా ఇస్తానయ్యో. రేపు కావాలా, ఎల్లుండి కావాలా, ఇప్పుడు కొంట పోతావా, ఎప్పుడు కొంట పోతావయ్యా విశ్వామిత్ర. పైకమన్నావు ఎప్పుడు కొంట పోయినా పర్వాలేదు, అప్పుడే నీ పేరు మీద రాచి ఒకవేళ ఉత్తరం రాచి అక్కడ పక్కకు పెడుతున్నా, ఎప్పుడు కొంట పోతావు చెప్పు. అయ్యా హరిశ్చంద్ర కాదు నేను తీసుకునే ధనమైనా రాజా రాజా ఒకవేళ నాకు అవసరం వచ్చినప్పుడు నా బిడ్డల లగ్నానికైనా లగ్గానికి వచ్చినప్పుడు నీ దగ్గరికి వచ్చిపోయి నా ధనం నా బిడ్డలు పెళ్లికి పెరిగి పెద్దగా నా బిడ్డల పెళ్లికి నీ దగ్గరికి వచ్చి నా ధనం నేను ఉండబోతా. ఓహో నీకు కొడుకులు లేరు, ఇద్దరు బిడ్డలు. ఇద్దరు బిడ్డలు పెళ్లికి ఎప్పుడు వచ్చినో ఒకవేళ పూల బండ్లు పెట్టుకొని పెళ్లి ఖాయం కాగానే నీకు ధనం అని చెప్పి నేను ఉత్తరం పంపుతావు, నాకు ధనం పంపించమంటావు. పైకము పర్వాలేదు ఒకవేళ మునేశ్వరా స్వామిత్రుడా, ఇప్పటికే నీ పేరు రాసి ఒకవేళ పనమడి గది లోపల బంధించి ఉత్తర రాసి ఒకవేళ అక్కడ బోర్డు పెట్టి పెడుతున్నా. ఏడాదికి వచ్చినా, 2 ఏళ్ళకి వచ్చినా, 3 ఏళ్ళకి వచ్చినా, 10 ఏళ్ళకి వచ్చినా, 24 ఏళ్ళకి వచ్చినా గబెత్తు పైక లోపల నేను చెయ్యి పెట్టా దాన్ని తీర్చటోని కాదు, గబెత్తు పైకం తీసుకోని కాదు. పోవు రాజావర్యా రాజావర్యో, గబెత్తు పైకం ఇస్తులని చెప్పి అర్థంలో ఎంత వేసి నాకు దానమించరా. హరిశ్చంద్రుడు ఏమన్నాడు, గవ్వెత్తు పైకమంటే కూడా హరిశ్చంద్రుడికి ఎంత పరం అంటున్నాడే, దీనికి ధనంతో పర్వాలేదు, ఇచ్చేంత పంటే ఉన్నాడు. హరిశ్చంద్రుడు ఓడియాలరా ఒక్క గడియ కాదు, 2 గడియ, 3 గడియల్లా హరిశ్చంద్రుని ఓడిస్తానల్లా. స్వామిత్రుడు మాయ కల్పన ఏమంటే ఏమి చేయాలి, హరిశ్చంద్ర మహారాజు ధనవంత ఉడవాలంటే ఏమి చేయాలి, కడుపులో కపటం తలిసిండు, నోట్ల బెల్లాలు కట్టి ఒకవేళ పాపకారి వాడు విశ్వామిత్రుడు ఏళ్ళ మంత్రాలు ఎల్ల చదివిండు, మంత్రాలు గోడ ఇమ్మి వాటి మీద మైల తీసిండు, గోడలు ఒకవేళ మైల పట్టి శివరాజులు ఉండమంటారా
మా షార్ట్ దూరంలో ఉంటామంటేనే గుడ్డేవుడు గురు వేగ్యాలైనా ఓటక్క జీవరాజ కొండ మురుగాల ఎక్కువేంటే అయోధ్య నగరం లోపల పంటలు పాడు వేయాలి మరి కొండ మురుగాల పెద్ద మురుడ గుడ్డించిండు ఆ విశ్వామిత్రుడైనా అయోధ్య నగరం లోపలనే పులులు ఒకవేళ గుడ్డెలను గురి వేగాలైనా మరి మక్కలు వేస్తే ఒకవేళ నక్కలు వస్తున్నాయి కోటక్క మురుగాలు పంటలన్నీ పాడు చేయవంటే అయోధ్య నగరం ఉల్లాల్లా కల్లోలం అవుతుంది ప్రకారంగా అయోధ్య నగరం లోపల అయోధ్య నగరముల్లా ఒకవేళ నేను ఆ చుక్కాలు ఆడికితే మొక్కజొన్న వెళ్తే నక్కలు ముక్కిపోతున్నాయి ఆ చుక్కాలు వెళ్తే పందులు వచ్చి బొరిపోతున్నాయి ఆ దొడ్డ రెండు గోదలు ఉంటే పెద్ద పుళ్ళు వచ్చి ఒకవేళ తినిపోతున్నాయి ఆ మక్కలంటే నక్కల పాలవుతున్నాయి ఒకవేళ చూడవచ్చు నువ్వులంటే శివల పాలవుతున్నాయి కోటొక్క మురుగాలు కొండ మురుగాలు అనేక మట్టు భూమి మీద ఎక్కువైపోయినాయి ఆ గుణగాలు మునగాలు గుత్తాబజెండీలు కాపులు కరణాలు కలమదులు సంపన్న సావుకారులు ఉన్నారా ఓరు ఎల్రెడ్డి ఓరు పోసే ఓరు మాస్య ఓరు రామయ్య ఓరు పుల్లె ఓరు ఎల్లె కోమట్ల సాగుకారి ఈయనేనా సరే మంచి మాట కానీ నువ్వేవేసిన సుఖము మక్కలెత్తి ఏమైంది మక్కల పాలైంది నువ్వేం అలికినవురా నేను పల్లి వేసిన పందులు పొక్కినాయి ఏం లేకుండా అంతేనా 30 మొత్తం పాడు భద్రం ఆగమాగం జగన్నాథం నువ్వేం వేసినావు చెరిగేమైందిరా ఏమైంది సామలకిన సీమలు వచ్చి అన్ని ముక్కిపోతున్నాయి సామశేన అలిగితే సీమలు మొత్తం ముక్కిపోయినాయి ఇప్పుడు కోటొక్క మురుగాలు కొండ మురుగాలు ఇలా భూమి ఎట్లుండే ఎట్లేమైనాయి సూపర్ ఎట్లుండే మొన్న ఊళ్ళో ఆయనతో పట్టుకోవాలి అయ్యే చేయెత్తే అందరు ఎట్లు పెద్ద పుల్లు వచ్చినాయి పెద్ద పుల్లు వచ్చి ఆయనతో తింటున్నాయి అంతేనా బర్రె తుంటుండేనా నీకు ఉండే బర్రె పాలు చేతుంటే పాలు మీకేది అవి ఎవటి పోయినాయి అవి కూడా పెద్ద పుల్లు వచ్చి తింటుండే తెలంగాణ పెద్ద కాదు పెద్ద తుంటాను అయితే ఆ కోటొక్క మురుగాలు ఏం లేకుండా వచ్చి సవరించుతున్నాయి గుణగాలు మనగాలు గుత్తాపచ్చండి కాపులు కరణాలు కళావతులు బాగా చూసిండ్రు మరి ఇవాళ మన అర్చంద్ర మహారాజు దగ్గర పోదాము ఈ లేళ్లను దుప్పులను మానవోతలను మారు పెద్దపులను పందులను ఈ సింహ శాద్రములను ఉదిస్తేనే ఇక రాజములు ఉందాం ఇక లేకపోతే పంటలు పైరులు మొత్తం పాడి చేసినాక మనం ఏం చేస్తాం ఊళ్ళే పండిలేదు ఇక మనకేం పండి తినాలే పండాలి ఇప్పుడు కాలం పోయింది ఏం పని ఉంది ఆడోళ్ళు ఇంటికాడు మొగలు అన్న ఈ యొక్క నా పెళ్ళాం ఇంటికి రాణిస్తలేదు రోజు నాకు 500 ఖర్చు అవుతున్న పని లేదు కదా వయసు కొనపోయాం వయసు ఆడ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ బీరు 500 బొక్క కానీ ఒక్క రూపాయి ఇంటికి వచ్చింది లేదు ఏం పని ఉండదు ఈ పందులు పుట్టిపోతున్నాయి అన్న ఆడోళ్ళు కరువు పని చేస్తారు మొగలే మనుషులలో పెడతారు ఇప్పుడు ఆడవాళ్ళు అట్లా ఊర్లేదు ఆధార్ కార్డు పట్టుకుని 6 నెలలు
కొట్ట 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 4-5 ఎనకలు ఒక్క దెబ్బ కొట్టిన బిడ్డ అది అవ్వగారితో పట్టింది ఇవాళ కొత్తలేదు ఇక నువ్వు ఎక్కడ ఇప్పుడు ఈడ బస్ ఎక్కొచ్చు హైదరాబాద్ దిగొచ్చు హైదరాబాద్ ఎక్కి సికింద్రాబాద్ దిగొచ్చు సికింద్రాబాద్ ఎక్కించి ఏడ్రా కొడకల్ల దిగొచ్చు కొడకల్ల సిద్దిపేట దిగొచ్చు మనకి పైసలు కావాలి అన్న మనకు పైసలు కావాలి ఆడలో రూపాయలు లేకుండా ఇట్లా చూపిస్తే అయిపోయాం కాడు పొట్ట కింద పోయిన ఉండాలి ఆధార్ కార్డు చేతులు ఉండాలి కాంగ్రెస్ అంటే కదవే అయ్యయ్య కొడుకులారా రాజు దగ్గర పోదాము మనం బుర్రబెట్టుకుందాము రామ ఓ రామ రామ కోడలుంటే పెద్ద పుల్లు వచ్చి తినిపోవట్టరా కలకల కన్నీరు వల పోసుకుంటా మన రాజు హరిశ్చంద్ర రాజు దగ్గరికి వెళ్ళిపోదమా వల్ల రైతులమ్మ రామ రామ మరి రాజా హరిశ్చంద్ర మహారాజు ఇది అయోధ్యపురి పట్టణంలో హరిశ్చంద్ర మహారాజు అనగా పొద్దు చూస్తే పట్నము కొండలంగడి మాపు చూస్తే పట్నం మల్లెలంగడి ఉంది 12 భాగవతాలు వరికొత భాగవతాలు నడుస్తున్నానమ్మా అయోధ్యపురి పట్నం అంటే మనగా ఎంతో శృంగారం ఉన్నది రాజా హరిశ్చంద్ర మహారాజు రాజముద్దేశం ఏరుతూ ఉండగా మరి ఊళ్ళో ఉన్నవనంగా కాపులు కరణాలు గడ్డలు సావుకాలు అందరూ ఏరవచ్చు పురిపటంలో బొట్టు సాగిట మత్తరం కూడా కంచె బొట్టు సాగిడి మద్దరంగమ్మ కాడ కళ్ళు నా కొల్లెత్తి అయ్యయ్యో రాతులార మేము ఉండలేమని చెప్పి ఈ పట్టముల ముండలో అయ్యా రాజులారా అలవరంగా కళ్ళున కొట్టి ఆ గొల్లెత్తినప్పుడు కొడుకులారా ఏమి బాధలు వచ్చాయి మీకు ఏమి కష్టం వచ్చిందయ్యా అయోధ్యపురి పట్టం లోపట ఏమి కష్టం ఏమి బాధలు వచ్చాయి కొడుకులారా వందనాలు వెంటబట్టే రామ రామ
లక్కల పాలైపాయనయ్యా ఉండలేము ఈ పట్టణముల్లా గోవిందామరాజా పట్టం లోపల మేము బ్రతకలేము రాజా రాజా మాకు వేళ దొడ్డి లోపల శిలపయ్యలుంటే పెద్ద పొరలు వచ్చి తింటున్నాయ్యా మక్క చేరంట పెడితే లక్కల పాలైపోతున్నది రాజా నీకు తిండి కరవైతున్నది కట్ట నీకు వస్త్రం కరవైతున్నది రాజా రాజా నగరం లోపల మేము పండేమి కట్టాలి రాజా ఈ పట్టం లోపల పంటలను పోయినాక మేము ఎట్లా బతకాలి ఏనాడు విధంగా గమగొండ మూరుగాలు వచ్చి పంటను పాడి ఖరాబు చేస్తున్నాయి. మేము పంటలు పాడి ఖరాబు అయిపోయినాక పన్నేమి కట్టాలి, మేము భార్య పిల్లల ఏమి దాదుకోవాలి. ఈ పట్టణంలో ఉండలేము, పరాయి రాజ్యాల పొంటి వెళ్ళిపోతానంటారు. మీరు పరాయి రాజ్యాల పొంటి పోతే జీవనంగా నీతి అయ్యా చెప్పుని పట్టం లోపల బాబు ఏనాడు వనంగా మీరు రాజులు లేని వనక రాజాలను చేయాలి. మీరంతా పోయినాకరా కొడుకు పాత గోడలు పట్టుకొని ప్రపంచం ఎట్లా చేయాలి. బాబులారా మీకొచ్చిన కష్టము నాకొచ్చినట్టే. మీరు లేని పట్టములా నేను ఉండలేను. పట్టం అనగా రాజు వేలే, రాజు అనగా పట్టము లోపల రాజు వనంగా రాజమేళ, రాజు మంచోడైతే వనంగా రైతులు మంచుకుంటారు. పసులు కాసి పిల్లగాడు పసులు మంచి అయితే పసులు మంచిగా అయితే అట. కొడుకులారా మీరు లేని రాజ్యముల పాత ఓడలు పట్టుకోని ప్రపంచం నేను ఎట్లా నేలను దుక్కులను మన ఓటలు ఇప్పుడే నేను పాల్గొట్టి వస్తానయ్యా. రాజా చంద్రబాబు మరి ఏనాడు వనంగా బొట్టు సాగిన మధ్య రంగు కాడ కచ్చేరి బంది పెట్టి అయ్యా రైతులారా వేరే రాజ్యాలు పోయేది లేదు, వేరే దేశం పోయేది లేదు. నేను వనంగా ఏ 4 ఏళ్ళను దుక్కులను వారగొట్టి వస్తాం. ఆ దుక్కులను నేను వారగొట్టి వచ్చినాక మన రాజ్యం మనం దేశం వెళ్తుందాం. అయ్యా రాజులారా పోవద్దని చెప్పి వచ్చిన రాజులకు సమాధానం చెప్పిండు. 18 జాతి వరణాలు చెప్పి మరి రాజా హరిశ్చంద్ర మహారాజనమ్మ బొట్టు సాగిడి మద్దరం కాడ ఆధారు జాండల కాడ హరిశ్చంద్ర మహారాజు ఎక్కడి సభ వాళ్ళను అక్కడ ఎల్లగొట్టి అచ్చిరువంగా బరికాజు చేసి మరి ఇప్పుడే విధంగా తడియేడి మెడల్లోకి వెళ్ళిపోతున్నాను ఈ రాజా హరిశ్చంద్ర మహారాజు. మరి ఏనాడు వనంగా కడియేడి మెడల్ని పోతా మా బామ చంద్రమతి ఉన్నది. ఆ మేడల్లో ఉన్నది చంద్రమతి దగ్గరికి వెళ్ళిపోతా. ఇళ్ళల్లంగా ఇల్లాలు దీవలు కావాలి, కడపదాటంగా కన్న తల్లి దీవెన కావాలన్నారు. కడపదాటంగా కన్న తల్లి దీవెన కావాలి. ఇళ్ళల్లంగా ఇల్లాలు దీవలు అంటే మనగా భార్యతో సమానం అని చెప్పి రాజా హరిశ్చంద్ర మహారాజు మరి ఏనాడు మనగా రైతులు చూసి బాధపడి హరిశ్చంద్ర మహారాజు రాజా హరిశ్చంద్ర మహారాజు ఇప్పుడే వెళ్ళిపోతున్నాను.
చేరవచ్చిండు చంద్రమతి మాలుగు చేరవచ్చిండు పక్షి కమల భోజ దిక్కు నాకెవరు చాలా పందిరి కాడికి రాజా చంద్రుడు ఏరవచ్చి మరి ఏనాడు వనంగా ఇంటి ముంగలు నిలబడ్డు రాజా చంద్రుడైనా కటకట తెరదాగా కొట్టిండు ఆర్చి కుక్క పెట్టిండు చంద్రమతి అమ్మవారు అడవిల్ల తల్లి చంద్రమతి దేవి తల్లి చంద్రమతి దేవి నవరకొల్ల పట్ట మంచ మీద తల్లి దాశివాళ్ళకి చెప్పినప్పుడు హరిచంద్ర మహారాజు వారి అమ్మవారు వాడివిల్ల చంద్రవతి దేవి ప్రతి భర్త ఇల్లాలు నాన్నకంటూ తండ్రి కూడా ఉంటుంది అమ్మవారుకు ఖచ్చితంగా దానం పెడుతున్నాడు కడియాడు లగిలనేమో చంద్రవతి దేవి దానం మంచి పెడుతున్నది పాలకన్న కుమారుడు మరియు లోహిత మహారాజు రారా నా కన్న కొడుకు లోహిత అలనాడు ఆదివారం మాస పొల్లు అలనాడు భగవంత సత్య హరిశ్చంద్ర మహారాజు నీ వేడు మార్గం వెళ్ళిపోదామని భార్యతో సెలవు తీసుకుందామని ఇంటికి వెళ్ళవచ్చు చేతికిన్న దాశివాళ్ళు ఎట్లా పోతారా దాసికాంతను ఒకవేళ చూసి వస్తామని చెప్పి హల్లలే రాడి హల్లాలే రాడి రాఘు మల్లేనో రాఘు మల్లేనో
మన దూరం వచ్చిండమ్మా. ఏమంటుండే మన ఆయన వచ్చిండు. ఏమంటుండవు అన్న మీ ఆయన వచ్చిండు. నిన్ను కాలు కడిగి 17 రోజులు దాసిరారా బావలారా బావలారా మీరే బావలారా 7 నెలల్లో ఉన్నది నా బామ చంద్రమతి దేవి. ఐవాతి కైవాతి క్షేత్రమని ఏడుకోని ఎదురుకోని కడియేడు మెడల నింపుకోవాలి.